మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టడం అనేది నా దృష్టిలో ఒక గొప్ప నిర్ణయం. ఆ నిర్ణయం వల్ల జరుగుతున్నది ఏంటంటే మహిళల ఆదాయ భద్రత పెరిగింది. చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి మహిళల యొక్క ఆదాయం అనేది వాళ్ళు నిల్వ చేసుకోగలుగుతున్నారు. ప్రయాణానికి అయ్యేటువంటి ఖర్చులు లేకపోవటం చేత వాళ్ళ ఆదాయాలు పెరుగుతున్నాయి. వాళ్ళు మరింత గౌరవంగా జీవించగలుగుతున్నారు. వాళ్ళ ప్రయాణాల మీద వాళ్లకు నియంత్రణ పెరిగింది. అన్ని విధాలుగా కూడా ఈ నిర్ణయం వల్ల ప్రజా రవాణా వ్యవస్థకు కూడా ఇవాళ మంచి గుర్తింపు వచ్చింది తెలంగాణ వ్యాపితంగా. ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ ఇందువల్ల ఇవాళ కార్మికులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆర్టీసీ కార్మికులు వాళ్ళు ఏమంటున్నారంటే మా పాత్ర పెరిగింది ఇవాళ సమాజంలో అని సంతోషపడుతున్నారు. కాకపోతే ఇంత కీలక పాత్ర నిర్వహిస్తున్న మాకు గత పాలకుల హయాంలో బీఆర్ఎస్ హయాంలో రావాల్సినటువంటి ఆర్థిక భద్రతను, ఆర్థిక ప్రయోజనాలను మేము సంపూర్ణంగా కోల్పోయినాం. డిఏలు రాలేదు, వేతన సవరణ జరగలేదు, 2 వేతన సవరణలు పెండింగ్లో ఉన్నాయి. అవిట్లో కొంతైనా ప్రభుత్వం తీర్చగలిగితే మేము ఇంకింత ఉత్సాహంతో పనిచేస్తామనే ఆలోచనతో ఉన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాం. వాళ్లకు న్యాయాన్ని చేకూర్చే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా వాళ్ళు అడిగేది ఏంటంటే గత ప్రభుత్వం కార్మికులకు యూనియన్ లేకుండా చేసింది. వాస్తవానికి కార్మికులకు ప్రాణవాయువు యూనియన్, అది లేకపోతే ఆత్మగౌరవంతో జీవించడం అనేది సాధ్యం కానే కాదు. ఆ యూనియన్ను రద్దు చేసి వెల్ఫేర్ కమిటీలను వేశారు. ఆ వెల్ఫేర్ కమిటీలు మా హక్కులను కాపాడలేవు. వాటిని రద్దు చేయాలి, యూనియన్ను పునరుద్ధరించాలి. కార్మికులకున్న ఈ 2 కీలకమైన డిమాండ్లను కనుక పరిపూర్తి చేయగలిగితే ఇవాళ ప్రభుత్వం ఎంచుకున్న మహిళలకు ఉచిత ప్రయాణం అనేది మరింత సమర్థవంతంగా ముందుకు సాగుతుంది. ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కాబట్టి కార్మికుల యొక్క డిమాండ్లను కూడా పరిగణలోనికి తీసుకొని పరిష్కరించాలని ఈ సందర్భంగా వేడుకుంటున్నాం. మేము కూడా మా వంతు ప్రయత్నం చేస్తామని కార్మికులకు హామీ ఇస్తున్నాం.